కార్యకర్తల కష్టం మీదే పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉందని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తెలియజేశారు. సోమవారం తేటగుంట పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ సంస్థాగత అనుబంధ కమిటీల అభ్యర్థులను ప్రకటించారు. నాయకులు కార్యకర్తల కృషి మీదే పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తెలియజేశారు. సోమవారం తేటగుంట పార్టీ కార్యాలయంలో సంస్థాగత అనుబంధ కమిటీల నియామకం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో యనమల మాట్లాడుతూ తుని నియోజకవర్గంలో 8,000 మందికి వివిధ రకాలైన పదవులను కేటాయించడం జరిగిందన్నారు. పదవులు రాని వారు నిరాశ చెందవద్దని తెలిపారు. 2 సంవత్సరాల పాటు ఈ పదవులు కొనసాగుతాయని, అనంతరం కొత్త వారికి అవకాశం కల్పించడం జరుగుతుందని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు అనుమతించేది లేదని, అటువంటి ఉద్దేశం ఉన్నవారు ఎవరైనా సరే తన వద్దకు రావద్దని తేల్చి చెప్పారు. అనంతరం పార్టీ పరిశీలకులు బొండా సత్యనారాయణ, పెద్దిరెడ్డి చిట్టిబాబు టౌన్ 3 మండలాల పదవులకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించారు. దీనికి నాయకులు కార్యకర్తలు ఏకగ్రీవంగా సమ్మతం తెలిపారు. తుని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చింతమనేని నాగ సోమరాజు, తొండంగి మండలానికి చొక్క అప్పారావు, కోటనందూరి మండలానికి పోతల సూరిబాబు, తుని టౌన్ అధ్యక్షురాలుగా కూసుమంచి శోభారాణి పేర్లను ప్రకటించి పార్టీ అధిష్టానానికి అందజేస్తామన్నారు. త్వరలోనే వీరి నియామకం పట్ల అనుమతులు రావటం జరుగుతుందని తెలిపారు. యనమల రాజేష్, సుల్లా లోవరాజు, మోతుకూరి వెంకటేష్, యనమల లక్ష్మణరావు, అరిగెల నరసింహమూర్తి, లంకా సునీల్, రాము నాయుడు, కూరపాటి రఘు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నా వల్ల కాదు చూపించడం, నేను అటువంటి విషయం కూడా నేనేమో అనుమానం లేదు. మీకు తప్పుడు కేసులు అనేటువంటి నా సార్ చేయించండి. నేను క్లియర్గా చేస్తాను. పోలీసుకి లాండ్ ఆర్డర్ అనేటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణం, అది జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ప్రశాంతమైన వాతావరణం ఉండకపోతే రాష్ట్రంలో అశాంతిని సృష్టించాలనే ఉద్దేశంతో ఒక మాఫియా గ్యాంగ్ వేసుకుని మొత్తం అక్కడ చేయబోతారు. ప్రతి కూడా రావాలి, కూడా రావడానికి అవకాశం ఉంది. అంటే అది ఏదో ఒకరి పరామర్శన మీద ఒక మాఫియా గ్యాంగ్తో తిరిగి మొత్తం రాష్ట్రంలో అశాంతిని సృష్టిస్తే ఈ ప్రభుత్వం బస్టాలు చేయడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆయన ఒక టీ పెట్టుకోవడానికి అవకాశం ఉండేట్టుగా, లేదా దేశానికి ఇది రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఇష్టం లేదన్నట్టుగా చూపించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే అశాంతితో ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్స్ రాదు, ఎవరు పెట్టుబడులు పెట్టరు. అంటే ఆ విధమైనటువంటి అట్మాస్ఫియర్ని ఇక్కడ క్రియేట్ చేయాలని జగన్ ప్రయత్నం అధికారంలో ఉన్నప్పుడు కూడా నాశనం చేశాడు. అధికారంలో లేనప్పుడు అశాంతి సృష్టించి రాష్ట్రాలను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఈ ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయడమే మన యొక్క బాధ్యత. అది కూటమి ప్రభుత్వం యొక్క, కూటమి నాయకుల యొక్క ప్రత్యేకమైన దృష్టి ఉండాలని కూడా మరొకసారి మీ అందరికీ మనం చేసి సెలవు తీసుకుంటున్నాం. అయిన తర్వాత మన